మీడియా రాజకీయాలు రెండు కలిసిపోయినంతగా చేతిలో చెయ్యేసుకు నడవడం మనకేం కొత్త విషయం కాదు. కానీ ఏపీలో ముదిరిపోతున్న పెచ్చు మీరుతున్న ధోరణిని చూస్తూ ఉంటే ఆందోళన ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీడియా సంస్థలు నేరుగా రాజకీయ ప్రకటనలు చేయడం, ఇంకో పక్క నుంచి రాజకీయ పార్టీలు దాడులకు దిగటము, అధికారాన్ని ప్రయోగించి మీడియాని సెన్సార్ చేసే ప్రయత్నాలు చేయడం అనే అవాంఛనీయమైన ధోరణి ఏపీలో పెరుగుతూ ఉంది. ఇదే జరిగితే రాజకీయ పార్టీల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు అధికారంలోకి రావచ్చు. కానీ ఇలాంటి మీడియా రాజకీయ పెనుగులాటలో ప్రజా ప్రయోజనాలు ఎలా నుజ్జైపోతున్నాయి, భవిష్యత్తు ప్రయోజనాలు ఎంతలా దెబ్బతింటున్నాయి, వాస్తవాలు ఏ స్థాయిలో మరుగున పడుతున్నాయి అనేది తెలిస్తే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగి తీరుతుంది. ఏపీలో సిచ్యువేషన్ ని నిష్పాక్షికంగా క్రిస్టల్ క్లియర్ గా చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ఎలాంటి జెండాలు ఎజెండాలు లేనేలేవు. ఇది జనం పర్స్పెక్టివ్ నుంచి నేను చెప్తున్నమాట. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఇండియాలో 50 ఏళ్ల కిందట 1975 నుంచి 77 మధ్యలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు మీడియా మీద ఉక్కుపాదం మోపడం చాలా మంది గుర్తు. మేము జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో పాఠాలుగా చెప్పడం, రామ్నాథ్ గోయంకా లాంటి వాళ్ళు ఇందిరాగాంధీతో ఎలా ఫైట్ చేశారు లాంటివి కథలుగా విన్న జ్ఞాపకం. ఆ ఎమర్జెన్సీలోట సెన్సార్షిప్ అమల్లో ఉండేది. అంటే పేపర్లో ఏదన్నా రాయాలి అంటే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలట. వాళ్ళకి నచ్చితేనే ఆ వార్త ప్రచురించాలి. ఆ తర్వాత మీడియా సంస్థల మీద బ్యాన్ ఉండేది. అంటే కొందరు మాత్రమే ఈ కార్యక్రమాలకు రావాలి, కొందరు మాత్రమే అటెండ్ కావాలి అని. ఆ తర్వాత జర్నలిస్ట్ ఎక్స్పల్షన్ జరిగేది. అంటే ఫారిన్ మీడియా జర్నలిస్ట్ని దేశంలో రిపోర్టింగ్ అనుమతించాల. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు రాసేస్తారు, వాళ్ళని ఆపలేం కాబట్టి జర్నలిస్టులను ఆపారనమాట. అన్నిటికీ మించి ఈ సెన్సార్షిప్ లో అసలు ఏది రాయాలి ఏది రాయకూడదు అనే నియంత్రణ పెట్టడం మరో ఘోరమైన నియంతృత్వానికి నిదర్శనం అనమాట. ఇలాంటి సంఖ్యలు అప్పట్లో పడ్డాయి అని అనుభవం ఉన్న వాళ్ళకి ఇప్పటికీ గుర్తు. నాలాంటి జర్నలిస్టులు అయితే చరిత్ర తిరగేసినప్పుడు ఇలాంటి వాస్తవాలు కనపడతాయి. సరే, ఆ సంగతి అలా ఉంచి ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అర్ధరాత్రి సోదాలు జరిగిపోయినాయి మా ఆఫీసులో, ఇదిగో ఇలా చేశారు అని సాక్షి ఒక పెద్ద కథనం ఫ్రంట్ పేజీలో రాసుకుంది. ఇదే వార్తని ఈనాడు మరో రకంగా రాసింది. అసత్య ఆరోపణలు చేశారు అని కేసు పెట్టారు అని. మీడియా భాష చాలా ట్విస్టీగా ఉంటుంది. అంటే మీరు ఎటు కావాలంటే అటు తిప్పేలాగుంటుంది అనమాట. మీడియాలో ఆరోపణ అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిపోయింది అని మనం మాట్లాడతాం. దానికి ఆధారం ఏముంది? మన రాజకీయం కోసం అలా మాట్లాడతాం అనమాట. అంటే ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, అది అవునో కాదో నిరూపణ అయిన తర్వాత నిజాలు తెలుస్తాయి. అదే ప్రభుత్వం మీదో వ్యవస్థ మీదో ఆరోపణలు వస్తే గనక అలాంటిది జరగలేదు అని చెప్పటము, నిరూపించండి అని సవాల్ చేయడం వరకు అయితే ఓకే. కానీ మీరు బురద జల్లేశారు అని కేసులు పెట్టే వరకు వెళ్తారు, చర్యలు తీసేసుకుంటాము అంటున్నారంటే బలప్రయోగం వరకు వెళ్తున్నట్టు లెక్క. ఈ మధ్యకాలంలో ఇలాంటి ధోరణి చూసుండం. ఎందుకు వచ్చింది ఇలాంటి ధోరణి అంటే, రాజకీయం మీడియా ఏపీలో వేరువేరు కాదు. మీడియా అధినేతలు రాజకీయ పదవులు నేరుగా తీసుకోవడం ఇప్పుడు ఏపీ కళ్ళ ముందు నడుస్తున్న చరిత్ర. అంతేకాదు ఒక పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని కూడా మీడియా సంస్థల అధినేతలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడు వీడు అని మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా అనిపిస్తూ ఉంది. నువ్వు ఫలానా వ్యక్తిని వాడు వీడు అని బ్లేటెంట్గా అంటున్నావు అంటే నీ నిష్పాక్షికత ఎంత, ఏ స్థాయిది? మీడియా అంటే వాస్తవాలు చూపించాలి కదా. ఇలా మాట్లాడే వ్యక్తి వాస్తవాలు చూపిస్తాడు, వాస్తవాలు చెప్తాడు అని నమ్మగలమా? ఇది అసలు మీడియా అనే వ్యవస్థ శాంక్టిటీనే దెబ్బతీయడం కదా ఇలాంటి ధోరణులు. అంటే ఒక పక్కనేమో రాజకీయం, అధికారం నేరుగా ఎజెండాని డిసైడ్ చేయాలని ట్రై చేస్తుంటే, ఇంకో పక్కన మీడియా సంస్థలే రాజకీయ ప్రకటనలు, ప్రవచనాలు చెప్తా ఉన్నాయి నేరుగా. మరి ఇలాంటి కొట్లాటలో ఎవరికి లాభం ఎవరికి నష్టము అంటే ఇదంతా రాజకీయ పెనుగులాట. ఈ పెనుగులాటలో నష్టపోయేది ఎవరు అంటే ప్రజలే. ఇవాళ్లే ఒక ఎగ్జాంపుల్ కనపడుతోంది ఆ నష్టం ఎలా జరుగుతుందో చెప్పడానికి. మా మీద దాడి జరిగింది అని సాక్షి ఫ్రంట్ పేజీలో రాసుకుంది కదా, అదే ఫ్రంట్ పేజీలో కాస్త ఇటు పక్కకి జరిగితే హామీలు నిలబెట్టుకోండి అని ధర్నా చేశారు ఉద్యోగులు అని వార్త రాయడంతో పాటు ఫోటో కూడా చూపించింది సాక్షి. అంటే అది నిజంగా జరిగిన ప్రజాందోళన. ఇలాంటి వార్త మరి నాకైతే ఈనాడులో వచ్చినట్టు కనపడలా. దీన్ని బట్టి చూస్తే ఒక్కటే అర్థమవుతుంది, జనాందోళనలు కూడా కొన్ని పత్రికల్లో రావట్లా.
జనాందోళనలు చూపిస్తున్నారు అనే ఉద్దేశంతోనో ఏమో కొన్ని పత్రికల మీద మనము ఉక్కుపాదం మోపాలి అనుకుంటున్నాము అని జనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ సినారియోలో చూస్తే వాస్తవాలు బయటికి రాకపోవడము, మిస్ఇంటర్ప్రిటేషన్తో, మిస్ఇన్ఫర్మేషన్తో వార్తలు రావడం వల్ల ప్రజలు వాళ్ళ భవిష్యత్ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇక అల్టిమేట్గా ఈనాడు రాసింది కదా అసత్య ఆరోపణలతో అని. ప్రతిదానికి జర్నలిజంలో ఆధారాలు ఉండవు, మనము వివేచనతో డిసైడ్ చేసి రాసుకోవాలి అని మా గురువు గారు రామోజీరావు గారు మాకు నేర్పారు. దాన్ని జర్నలిస్టుల భాషలో సోర్స్ అంటారు. అంటే నీకు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ, లేకపోతే నీ దగ్గర ఒక సౌండ్ బయట కానీ, వాడు మాట్లాడింది కానీ అన్నిసార్లు ఉండదు, సోర్స్ ద్వారా రాస్తారనమాట. ఇప్పటికీ జర్నలిజంలో చాలామంది ఇదే ఫాలో అవుతూ ఉంటారు. మా ఇంకో గురువు రాధాకృష్ణ గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. డైరెక్ట్గా చెప్తేనే తెలుసుకుని రాయటం కాదు జర్నలిజం. ఎస్, అంటే సబ్స్టెన్స్ ఉంది అనుకుంటే జర్నలిస్ట్కి రాసే అవకాశం, స్వేచ్ఛ రెండు ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. అలా లేకపోతే అది నియంతృత్వం. మనకు అలవాటైన భాషలో ఎమర్జెన్సీ. అవును కదా, కనీసం రాధాకృష్ణ గారు చెప్పిందైనా మనం ఫాలో కావాలి కదా. ఆయన రాసిందే మనకు బైబిల్ కదా. ఏమంటారు?